ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ మహిళ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం బీసీ మహిళగా ఉంటూ మేయర్ స్థానాన్ని చేజిక్కించుకున్నటువంటి 3వ వార్డు కార్పొరేటర్గా గెలిచి మేయర్గా కూర్చునబోతున్నటువంటి ప్రస్తుతం గుమాల మమిత గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఆర్టీవీ నుంచి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎలా ఉండబోతుంది? మేయర్ స్థానానికి కార్పొరేటర్గా పోటీ చేశారు, మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు 2026. ఏం చెప్తారు దీని గురించి? కార్పొరేటర్గా గెలుస్తాని ధీమా నా లోపల ఉండే, కానీ మేయర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నాకు ఈ ముదిరా సంఘాల వర్గాలకు ఇవ్వడము, అది కూడా ఆడపిల్లకి ఇవ్వడము, అది చాలా ఆనందంతో వ్యక్తపరుస్తున్నాను నేను. అంటే ఇక్కడ కార్పొరేట్గా గెలిచినప్పుడు తర్వాత కూడా మీరు మేయర్ స్థానానికి వచ్చారు. పార్టీ మీ మీద నమ్మకంతో ఒక అభిప్రాయానికి వచ్చేసి బీసీలకు ఆల్రెడీ మహిళలకు రిజర్వేషన్ చేశారు. అంటే ఎట్లా మహబూబ్ నగర్ స్థానాన్ని మీరు రాబోయే రోజుల్లో ఎట్లా చూడబోతున్నారు? ఏం చేయబోతున్నారు? 60 డివిజన్లని ప్రత్యేకంగా ప్లాన్తో మన డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్న సహకారంతో 60 డివిజన్ల నెంబర్ 1 స్థానంలో ఉంచాలన్నదే మా కోరిక. అంటే ఇప్పుడు మీ ముందల ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమన్నా ఇప్పటికాడికి అంటే ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ పర్యటించబోతున్నారు? ఎట్లా మీ సమస్యలు ఏమన్నా మీ ముందుకు వచ్చాయి గతంలో కన్నా ఇప్పుడు ముందు? డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి మాకు. ఇప్పుడు సమ్మర్ తర్వాత వర్షాకాలమే కదా వచ్చేది. డ్రైనేజ్ సమస్యలు ఫస్ట్ అది కావాలి, తర్వాత విద్య. దీనిపైన ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం మేము. అంటే ఇక పార్టీ నుంచి మీకు ఎట్లాంటి సహకారం అందబోతుంది రాబోయే రోజుల్లో? ఇక్కడ స్థానికంగా విద్య విషయంలో, వైద్య విషయంలో సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి రాబోతున్నారు. అట్లా వైద్యం విషయంలో, విద్య విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏమైనా ఉన్నాయా అట్లా ప్రణాళికలు? ప్రైవేట్ స్కూళ్ళకు అదే కరెక్ట్గా దీనిలో సెట్ చేయాలన్నది మా కోరిక, ప్రభుత్వ పాఠశాలలు. అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య అంటున్నారు. డ్రైనేజ్ సమస్య విషయంలో మీ ముందుకు ఏమన్నా ఇక్కడ వచ్చాయా సమస్యలు? వచ్చాయి, చాలా మంది చెప్తున్నారు. డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇళ్లకు మోరీలు కూడా లేవు, రోడ్లు లేవు, చాలా ప్రజలంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే ఒక కుటుంబం నుంచి మీరు మహిళగా వచ్చారు, అసలు ఈ రాజకీయాల్లోకి రావాలి అనుకున్నటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు కార్పొరేటర్గా పోటీ చేయడం కుటుంబం నుంచి, నేపథ్యం నుంచి ఏమని చెప్తారా? గత 15 సంవత్సరాల నుంచి నా భర్త శ్రీనివాస్ గారు చాలా 15 సంవత్సరాల నుంచి అప్పనపల్లికి చేయడం అనేది, పొలిటికల్ ఎదురుగా అనేది చాలా ఉంది. లాస్ట్ ఇయర్ టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తామని చెప్పి నామినేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకు ఇవ్వలేదు. ఆయన మాట మీద సార్ మాట ప్రకారమే సరే నేను నామినేషన్ వేసినా కూడా పక్కకు తప్పుకుంటా టికెట్ ఇవ్వకుంటే అంటే అదే మాట మీద తను పక్కకు తప్పుకున్నాడు. లేకుంటే అప్పుడే వేసినట్టే కూడా మేము ఆ రోజే మేము వచ్చేటోళ్ళము. కాకపోతే ఆయన మాట ప్రకారం మాట తీయలేడు. అంటే ఇప్పుడు మీ వెనకాల కార్పొరేటర్ గెలిచిన తర్వాత మహబూబ్ నగర్లో అనేక రకాల రాజకీయ ప్రధాన పార్టీలు కూడా పోటీ పడ్డాయి మేయర్ స్థానానికి. అనేక రాజకీయ పరిణామాలు ఎవరవుతారని ఒక ఉత్కంఠ మళ్ళీ అసలు ఒక్కసారిగా గుమాల మమత అనేది పేరు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా చర్చ కూడా కొనసాగుతుంది. అసలు గుమాల మమత ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది దానికనేటువంటి ఏం చెప్తారు దీని గురించి? 60 డివిజన్ల ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఎంఐఎం వాళ్ళు కానీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషంగా నాకు మంచిగా అనిపించింది. అసలు ఇంత ఏకగ్రీవకంగా నన్ను ఎన్నుకోవడం అనేది, నా భర్త చేసిన పుణ్యాలు, ఆయన చేసినవన్నీ ఎక్కడ పోలేదు, దేవుడు అనేది మాకు చూపించడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక్కసారిగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గుమాల మమత అని చెప్పేసరికి నేను చాలా షాక్లో ఉన్నాను. అసలు అంటే అక్కడ హాల్లోకి వెళ్ళిన తర్వాత సహజంగానే పార్టీ అధిష్టానం నుంచి కొన్ని పేర్లు కవర్లో వస్తాయని చెప్పి చాలామంది ఆశించారు. కొన్ని పేర్లు కూడా బయట వినపడ్డాయి. సహజంగా ఈయన అవుతాడు, వాళ్ళ పలానా అవుతాడు, బీసీ కదా అని చెప్పేశారు. కానీ బయట సమాజానికి ఉన్నటువంటి రాజకీయ ప్రధాన పార్టీలకి గుమాల మమత సాధారణ మహిళా గృహిణిగా వచ్చింది కాబట్టి ఇంకా అనుభవము, కింది స్థాయి సమస్యలు తెలుస్తాయని అనుకుంటున్నారు. అసలు ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత నిలబడగలుగుతారా? ఈ యొక్క ప్రధాన పార్టీల యొక్క సమస్యల విషయంలో కావచ్చు, మీరు అలాంటి ఉందని అని అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఎట్లా చెప్తారు?
మేము సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. సమస్యలన్నీ మాకు తెలుసు, ప్రజల సమస్యలు ఎలా ఉంటాయి అనేటివి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రజాసేవ కోసమే మేము ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ప్రతి ఒక్క మహిళలకు అండగా ఉంటా నేను. రోడ్లు, డ్రైనేజ్లు ఏమున్నా, ఏ సమస్యలు ఉన్నా, పింఛన్లు కానీ ఏమున్నా నేను చేయగలుగుతా. ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తా. అన్నింటినీ 60 డివిజన్లు ఇప్పుడు నా పైన ఉన్నాయి. వాళ్ళందరికీ సమానంగా జరిగేటట్టు చూస్తాం. 50 రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ యొక్క కార్యాచరణ దీనిపైన? అభివృద్ధి అన్ని డివిజన్లకు అభివృద్ధి చేసి మామ్నార్ జిల్లా నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టాలనేదే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పేరు, రేవంత్ రెడ్డి గారి పేరు నిలబెట్టాలనేదే నా కోరిక. బీసీ మహిళకి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బీసీ మహిళకు కేటాయించడంతో కూడా అనేక రాజకీయ పరిణామాల మధ్యన ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి గుమాల మమత పేరు ఒక్కసారి తెరపైకి రావడంతో మహబూబ్నగర్ కార్పొరేషన్ వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగింది. అసలు ఇలాంటి సాధారణ మహిళకు మేయర్ స్థానానికి దక్కడం కూడా పార్టీ అధిష్టానము నిర్ణయించడము కూడా ప్రధాన పార్టీలో అటు ప్రతిపక్ష పార్టీలో చర్చ కొనసాగినప్పటికీ రాబోయే రోజుల్లో కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ప్రధానమైన సమస్యలు ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు కూడా పకడ్బందీ ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా వెళ్ళి వీటన్నిటిపైన అభివృద్ధి చేసే దిశలో పనిచేస్తామని చెప్తున్నారు. మరోవైపు కూడా ఒక్కసారిగా ప్రధాన పార్టీలు, ప్రతిపక్షాల పార్టీలు గుమాల మమత పేరు ఎత్తగానే ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం అనేది చాలా సంతోషదాయకం అని చెప్పారు. మహిళకి అత్యున్నతమైనటువంటి గౌరవం ఇచ్చారు ప్రతిపక్ష పార్టీలు కూడా. రాబోయే రోజుల్లో వాళ్ళందరి సహకారంతో కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్ని తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. స్థానిక ఎమ్మెల్యే అటు సహకారంతో, ఇటు డిప్యూటీ మేయర్ సహకారంతో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.